యాక్చువల్‌గా ఆయన చూసారంటే లింగ రూపంలో ఉంటాడు అంతే. ఆయనకు చూడండి ఒక రూపం అనేది ఇదని కాదు. ఎక్కడైనా ఉంటాడాయన. అవును. సో, అంతే. ఆయన గాలిలో ఉంటాడు, అసలు అగ్నిలో ఉంటాడు. ఇప్పుడు మన అరుణాచలంలో అంతే. అగ్ని అగ్ని అగ్నిలింగం. స్వరూపమే ఆయన. సో, ఇట్లా ప్రతి దాంట్లో మనకేందంటే పంచభూతంలోనే ఆయన కలిసి ఉన్నారు. కానీ మనకు ఆయనని ఎలా పిలిచినా పలుకుతాడు. ఎంత మన అసలు ఆయన ఒక ప్రేమతో ఒకసారి మొక్కినా చాలు. మనకి ఏం కావాలనన్నా తప్పకుండా ఆ కోరిక మనం నెరవేరుస్తాడు. సరే, ఇప్పుడు చాలా మందికి రకరకమైన సమస్యలు ఉంటుంది. ఇప్పుడు కొన్ని పిల్లలకి చూడండి మాటలు రావు. సో, కొంతమంది ఆటిజం అనేది అవును. అవును. ఒక 5 ఇయర్స్ వరకు కూడా మాటలు లేకుండా ఉంటారు. కొన్ని పిల్లలకి ఏందంటే తర్వాత మాట్లాడతారు బాగా. కానీ అంతవరకు వాళ్ళు ఏందో అసలు పిల్లలు ఇంత మాట్లాడట్లేదు, అసలు చాలా బాధపడుతున్నారు అని చెప్పి అసలు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు, స్పీచ్ థెరపీ ఇస్తారు. కానీ అంత తొందరగా మాటలు రావు. కానీ మనం అన్ని అయినా డాక్టర్ దగ్గర వెళ్ళినా కానీ ఒక్కసారి దేవుడిని మొక్కడం కూడా మనం మర్చిపోకూడదు. చెయ్యాలి కూడా. తప్పకుండా మనం మొక్కాలి కదా. కరెక్ట్. ఎందుకంటే అన్ని దానికంటే గొప్ప దేవుడు. సో, అవును. చెప్పాలంటే అవును. సో మనం డాక్టర్ని కూడా దేవుడి రూపంలో చూస్తాం. అవును. కానీ డైరెక్ట్ గా మన దేవుడిని మొక్కడం కూడా మనకు అసలు తప్పకుండా చేయాలి. సో, శివుడిని మనం ఎట్లా చేస్తే మంచిది అంటే ఇప్పుడు అసలు పిల్లలకి మాటల గురించి మేజర్ గా మాటలు ప్లస్ చదువు ఈ రెండింటి విషయాలు కూడా ఆయననే మేజర్ గా ఇది ఎట్లా మొక్కుతామంటే స్వామి వారికి దీపం వెలిగించాలి. ఆయన 3 కళ్ళు ఉంటుంది కదా, అందుకని 3 దీపాలుగా ఉండాలి. ఒక ప్రమిదలో 3 వత్తులు వేసి వెలిగించాలా? 3 వత్తులు లేదంటే కొబ్బరికాయ ఉంటుంది కదా, దాంట్లో వెలిగించవచ్చు. ఎందుకంటే కొబ్బరికాయలో కూడా 3 కళ్ళు ఉంటాయి. అది శివుడి స్వరూపమే అది.